వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం పారాయణ భాగంగా 26వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 25వ అధ్యాయ పరంగా మనం అంగదుడి యొక్క రాయబారం, భీకరమైనటువంటి యుద్ధం, రామరావణ యుద్ధం ఆరంభం కావడం, అంటే వారి సేనల మధ్య. తర్వాత ఇంద్రజిత్తు సమరభూమికి వచ్చి ఆ యొక్క నాగపాశ బంధనంతో రామలక్ష్మణుల్ని మూర్ఛిల్ల చేయడం అంతవరకు మనం తెలుసుకున్నాం. తదుపరి వాళ్ళు ఇరువురు కూడా మూర్ఛిల్లినప్పుడు సుషేణుడు ద్రోణాచలంలో ఎన్నో ఔషధాలున్నాయి, ఎవరైనా బలశాలి వెళ్ళి తెస్తే వీరు ఇరువురు కూడా మూర్ఛ నుండి మేల్కొంటారు అని చెప్పి అనటం. అంతలోనే రామలక్ష్మణుల్లో రాముడు మేల్కొనడం. తర్వాత సాయువు గుప్త రూపంలో వచ్చి శ్రీరాముని చెవిలో గరుడ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని ఉపదేశించేటప్పటికి వెంటనే శరీరంలో లెక్కలేనన్ని వెంట్రుకలున్నట్లుగా రాముని ఒళ్ళంతా నిండిన సర్పాలు ఆ యొక్క గరుడ మంత్ర ప్రభావంతో వెంటనే పారిపోతాయి. అప్పుడు రామలక్ష్మణులు ఇరువురు కూడా లేస్తారన్నమాట. అంతవరకు మనం తెలుసుకున్నాం. తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. మంగళప్రదాయిని భవానికి జయము. మూలస్థానేశ్వరి అయోధ్యవాసిని ఆదిమాయకు కులస్వామిని రఘునాథుని ప్రణవరూపిణికి జయము. ఓ అంబా, నారద వ్యాస వాల్మీకి విరించి అమరేంద్ర సనకాదికులు వేద శాస్త్రాలు సహస్రముఖుడు నీ కీర్తిని గానం చేస్తూ ఉంటారు. సుగ్రీవుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, విభీషణ, అంగద, హనుమంతులు అందరూ నీ కరదీపికలే. ప్రతాప దీపికలు చేబూని నిన్నే స్మరిస్తూ నర్తిస్తారు. 18 పద్మాల వానరగణాలు త్రికూట పర్వతం వద్ద స్వానందంలో తేలియాడుతున్నాయి. రణరంగమే హోమకుండం, అందులో ద్వేషాగ్ని ప్రచండంగా ప్రజ్వరిల్లుతుంది. గొర్రెల వంటి ఎంతో మంది రాక్షసులు అందులో ఆహుతైపోతున్నారు. దేవాంతక, నరాంతక మహోదరులు, ప్రహస్త, అతికాయ, ఘటస్రోతులు, ఇంద్రజిత్తు, దశవక్రుడు అందరూ ఆహుతి కావలసిన వారే. నీ దాసుడైన నీ దివిటి విభీషణుడు అక్షయంగా లంకను పాలించి భక్తితో జానకిని మూలస్థానమైన అయోధ్యకు తీసుకుపోతాడు. నీ బిడ్డడైన హనుమంతుడనే దివిటీకి బలవంతంగా తోకకు గుడ్డలు చుట్టి నిప్పంటించగా క్షణంలో లంకను కాల్చి వసంతం ఆడుకున్నాడు. అలాగా నీ దివిటీలు ఎన్నో అపారంగా ఉన్నాయి. నీ దాసానుదాసుడైన శ్రీధరుడను నేను యథాశక్తి రామ విజయ దీపికను వెలిగించాను. బాలురు, అమాయకులు, భక్తులు, అజ్ఞానులు ఈ ప్రపంచమనే చీకటిలో మ్రగ్గుతుంటారు. అటువంటి వారికి ఈ గ్రంథమనే దివిటి మార్గాన్ని సుగమం చేస్తుంది. అలాగే మన విషయంలో చెప్పుకుంటే మనం శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూపు ద్వారా పారాయణ చేస్తున్నటువంటి 21వ గ్రంథం ఇది. అయితే మనమందరం కూడా మన యొక్క సౌకర్యం రీత్యా, అంటే
పారాయణ చేయలేని వారికి కనీసం నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైనటువంటి శ్రవణం ద్వారా కూడా మనం పారాయణ చేసుకునే సౌలభ్యం నిమిత్తం ఇలా ఆడియో సదుపాయం కలిగించుకోవటం, అలాగే పరోక్ష గురుబంధువులైనటువంటి ఛానల్ని వీక్షించే గురుబంధువుల రీత్యా కూడా శ్రవణానందమే కాక నయనానందం అన్నట్లుగా శ్రీమతి సుష్మ గారు మనకి ఇలా కథాంశాలని వీడియో ద్వారా కూడా మనకి అందించడం, ఈ రకంగా మనమందరం కూడా ఈ గ్రూపు ద్వారా ఇలా సౌకర్యపడుతున్నాము. అదంతా కూడా భగవంతుని అనుగ్రహం, సద్గురుని కృప వలన మాత్రమే సాధ్యపడుతుంది అని అనుకుంటే అతిశయోక్తి కాదమ్మా. అట్లా ఈ గ్రూపు ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఒక దివిటీని, ఆధ్యాత్మిక దివిటీని, ముఖ్యంగా గ్రంథ పారాయణలనే సౌగంధాన్ని అంతటా కూడా వెదజల్లింపజేస్తూ ఉండటం అనేది మనందరం కూడా సమిష్టి కృషి చేస్తూ ఈ ప్రభంజనాన్ని ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తెచ్చుకోవలసినటువంటి బాధ్యత మనకందరికీ ఉందమ్మా. అలాంటి వారందరికీ కూడా ఈ మార్గం ఒక దివిటీలాగా, అంటే ఒక దీపంలాగా సుగమం చేస్తుంది, అంధకారాన్ని ఛేదిస్తుంది అన్నట్లుగా. అంశానికి వద్దామా? కథాంశానికి. ప్రహస్త వధ. పూర్వ అధ్యాయంలో రామలక్ష్మణులను ఇంద్రజిత్తు నాగపాశబద్ధుల చేస్తే వాయుదేవుడు వచ్చి వారిని బంధ విముక్తులని చేశాడు. వెంటనే రణరంగధీరుడు ప్రతాపసూర్యుడు అయిన శ్రీ రఘువీరుడు వింటిని సారించి శత్రువు కోసం ఎదురు చూడసాగాడు. కోటాను కోట్ల వానరులు గట్టిగా సింహనాదం చేయసాగారు. ఆ హోరుకు లంకలోని రాక్షసులు భయంతో తల్లడిల్లిపోయారు. నిర్మలమైన శ్రీరామచంద్రుని చూచి వానర సముద్రం ఉప్పొంగిపోయింది. వానరసేన లంకాదుర్గ పర్యంతం నిండిపోయింది. పాషాణాలు పర్వతాలు చేతధరించి వానరులు లంకపైకి విసిరివేయగా రాక్షసుల మందిరాలు కూలి ప్రళయం తాండవించింది. సూర్యచంద్రుల వలె రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారని, వానరులు దుర్గం చుట్టుముట్టారనే వార్త రావణునికి తెలిసింది. రావణుడు, పుత్రా, శత్రువనాన్నంతా పూర్తిగా తగలపెట్టిన పూర్వ వైభవంతో మళ్ళీ ఎలా చివురించింది? మాడి మసైపోయిన విత్తనం తిరిగి ఎలా మొలకెత్తింది? మృత్యువు కబళించి ఎందుకు వదిలివేసింది? ప్రహస్త, ఈ అసంభవం ఎలా సంభవమైంది అని ఉదాసీనంగా అడిగాడు. ప్రధాని, సేనాపతి, ప్రతాపవంతుడు అయిన ప్రహస్తుడు, నేను శత్రువులందరినీ సంహరించి వస్తాను, ఆజ్ఞాపించవలసింది అని మహారాజును అర్థించాడు. ఆ నరవానరాలు నాకొక లెక్క, నా బాణధాటికి ఎవరు తట్టుకోగలరు అని పలుకగా దశకంఠుడు ఎంతో సంతోషించాడు. వస్త్రాలంకారాలు ప్రహస్తునకిచ్చి ఆదరించి యుద్ధంలో విజయం కలగాలని ఆశీర్వదించాడు. యజమాని ముఖత ఆదరించిన దినమే సుదినం. 20 అక్షౌహిణుల సైన్యాన్ని, చతురంగ బలాలను వెంటబెట్టుకుని ప్రధాని ప్రహస్తుడు ఉత్తర ద్వారం గుండా బయలుదేరగా అద్భుత రీతిలో సుడిగాలి వీచి కళ్ళంతా దుమ్ము కొట్టుకొని పోయాయి. ప్రహస్తుని రథధ్వజం ఆమూలాగ్రం విరిగిపోయింది. పక్షులు ఆకాశ మార్గాన పోతూ రక్తం ఓడుతున్న భుజస్కంధాన్ని ప్రహస్తుని ముందు పడవేశాయి. అది చూచి ప్రహస్తుని మనస్సు కలుక్కుమంది. కాని వీరులంతా చుట్టూ ఉన్నందున అపశకునాన్ని లెక్క చేయక ముందుకు సాగాడు. రాక్షస సైన్యాన్ని చూచి వానరులు సింహనాదం చేసి స్వర్గాన్ని తాకుతున్నట్లున్న లంకానగర బురుజులన్నింటినీ చూస్తుండగానే నేలమట్టం చేశారు. రెండు సైన్యాల మధ్య యుద్ధం జోరుగా మొదలైంది. శస్త్రాస్త్రాలను రాక్షసులు ఏకధాటిగా కుప్పించారు. ఆకాశంలో మెరుపుల్లా కత్తులు మెరవసాగాయి. గద, పాశం, శక్తి, శూలం గైకొని బలంగా వానరులు పొడవసాగారు. వానరుల దెబ్బలు కాచుకుంటూ రాక్షసులు హఠాత్తుగా వానరసేనను ఎదుర్కొన్నారు. అది గమనించి ప్రతాపంలో సూర్య సమానులైన వానర వీరులు పర్వతాలు, వృక్షాలు, పాషాణాలు తెచ్చి బలంగా విసిరివేయగా రాక్షసులు చూర్ణమైనారు.
అసంఖ్యాకంగా పక్షులు ఆశ్రయించిన పర్వతానికి అగ్ని రగులుకున్నట్లు రాక్షసుల స్థావరాలపై వానర సమూహం వచ్చి పడేది. వానరులు, చతురులు, రణకోవిదులు చాలా మంది రాక్షసులను హతమార్చారు. అది చూచి సేనాపతి ప్రహస్తుడు వాయు వేగంతో రథాన్ని అటువైపు తిప్పాడు. పర్వతంపై పిడుగుపడ్డట్లు వానర వీరులపైకి అకస్మాత్తుగా వచ్చి లెక్కలేనన్ని అద్భుతమైన బాణాలు వదిలాడు. ఆ సమయంలో విభీషణుడు రామునితో, ప్రహస్తుడు సేనాపతి, రావణునికి అతి ముఖ్యమైన ప్రధాని, వానితో పోరుకు సేనాపతి నీలుని పంపవలసింది అన్నాడు. ఇంతలో ప్రహస్తుడు వానర దళాలను లెక్క చేయకుండా హతమార్చసాగాడు. అతని ధాటికి తట్టుకోలేక శక్తి చాలక వానరులలో మహాయోధులు సమరధీరులు కూడా వెనుతిరిగారు. రఘునాథుని చూచి ప్రహస్తుడు రథాన్ని అటువైపుగా తిప్పాడు. అది గమనించి జనకజామాత వింటిని తీసుకుని క్షణంలో బాణం ఎక్కుపెట్టబోగా నీలుడు చేతులు జోడించి వానర సైన్యం వింటూ ఉండగా, ఓ జగద్వంద్య, జగదుఃఖహరణ, జనకజాపతే, జగన్మోహన, మాయాచక్రచాలక, నిరంజన, నేను ఒక్క క్షణంలో ప్రహస్తుని ప్రాణాలు హరిస్తాను, నాకు అనుమతినియ్యవలసింది అని వేడుకున్నాడు. సీతారాముడు అవశ్యం విజయుడవై తిరిగిరా అని ఆశీర్వదించాడు. నాస్తికుని పండితుడు ధైర్యంగా వాదనకు పిలిచినట్లు ఒక మహాపర్వతాన్ని గైకొని నీలుడు అకస్మాత్తుగా ప్రహస్తుని యుద్ధానికి ఆహ్వానించాడు. ప్రహస్తునితో నీలుడు, నీవు పెద్ద రణకోవిదుడవంటారు, యుద్ధం చేయడానికి రకరకాల శస్త్రాలను ప్రక్కన పెట్టుకుని నిన్ను నీవెందుకు మోసం చేసుకుంటావు? పైకి పెద్ద పులివలే కనపడుతున్నావు, లోపలి నకవేషాలెందుకు? ఎవరైనా విరక్తుని వేషం వేసుకుంటే లోపల త్యాగబుద్ధి కలగదు. పైకి వైరాగ్యం నటించేవానికి లోపల కామం పెరిగిపోతుంది. మేడి పండులాగా చూడటానికి అందంగా కనపడతావు గాని ఆంతర్యంలో ఉండేదంతా మోసమే. ఓ సేనాపతి ప్రహస్త, మీ పితృగణాలన్నీ యమపురిలో ఏం చేస్తున్నారోనన్న సమాచారం సేకరించడానికి నిన్ను యమపురికి పంపడానికి మృత్యుదేవత నిన్ను ఇక్కడకు రావించింది. తిరిగి లంకకు ఎలా వెళ్ళగలవు? నిజంగా దశముఖుడు శతమూర్ఖుడు, అనవసరంగా జానకిని తెచ్చి కులక్షయం గావించాడు అన్నాడు. ప్రహస్తుడు, మర్కట, నీల, నీకు మరణకాలం ఆసన్నమై బుద్ధి చెలించింది అంటూ బాణం సంధించాడు. నీలుడు వెంటనే ఒక పర్వతాన్ని తటాలన ప్రహస్తునిపై వేశాడు. ప్రహస్తుడు బాణం వేయగానే అది క్షణంలో ముక్కలయింది. వెంటనే మరి ఒక పర్వతాన్ని ప్రహస్తునిపై వేయగా ప్రహస్తుడు దాన్ని పిండి చేశాడు. ఒకదాని వెంబడి ఒకటిగా 100 పర్వతాలను నీలుడు అద్భుతంగా వేశాడు. కాని ప్రహస్తుడు వాటన్నిటినీ ఛేదించటం సీతాపతి గమనిస్తున్నాడు. ప్రహస్తుని బలం అమోఘం. నీలునికి సర్వాంగాలు దెబ్బతిన్నాయి. కాని అగ్నిదేవుని పుత్రుడైన నీలుడు యుద్ధంలో వెనుకంజ వేయలేదు. పైగా దక్షుడైన నీలుడు శతయోజనాల పొడవైన తాటి చెట్టును విరిచి ఎత్తుకుని చూపరులకు ప్రళయకాలంలోని రుద్రునిలా శోభిల్లినాడు. తన భుజబలమంతా కూడా తీసుకుని ఆ వృక్షాన్ని పడవేయగా రథసహితంగా ప్రహస్తుడు చూర్ణమయ్యాడు. వానర శిబిరంలో జయ జయధ్వానాలు మిన్నంటాయి. దేవతలంతా పుష్పవృష్టి కురిపించారు. గాయపడిన రాక్షసులు వేగంగా రావణుని వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పారు. ప్రహస్తుడు నేలకూలాడని తెలియగానే లంకానాథుడు ఎంతో దుఃఖించాడు. తామర తూండ్లతో దోమ ఐరావతాన్ని బంధించినట్లు, మిణుగురు పురుగు కాంతికి ఆదిత్యుడే మండిపోయినట్లు, పులి వంటి పరాక్రమవంతుడు ఆవుదూడ చేత చంపబడినాడు, ఇదెలా సంభవించింది అని వగచి వెంటనే సైన్యాధిపతితో, సేనను త్వరగా సిద్ధం చేయండి, నేను ఈ రోజు యుద్ధం చేసి అద్భుత రీతిలో రఘునాథుని వనరులను జయిస్తాను. యుద్ధాన్ని గూర్చి నగరంలో అంతా దండోరా వేయించండి అన్నాడు. యుద్ధవార్తను విని లంకానగరమంతా కోలాహలమైంది. అనేక మంది మహావీరులు శస్త్రాలతో సిద్ధమైనారు. తదుపరి అంశం మండోదరి నీతి వాక్యాలు. లంకాధిపతి పట్టపురాణి వివేకఖని అయిన మండోదరి యొక్క ఆంతరంగిక గూఢచారి సభలో కూర్చుని ఉన్నాడు. వాడు మహామేధావి.
సభలో జరుగుతున్న విపరీతాన్ని విని వెంటనే వర్షాకాలంలో వరద వచ్చినట్లు పరుగులెత్తే నదిలాగా, ధనస్సు నుండి ఎక్కుపెట్టిన బాణంలాగా, సూర్యుడస్తమించగానే పరుగున గూటికి చేరే పక్షుల్లాగా వాడు వేగంగా తన యజమానురాలి వద్దకు వచ్చి చేతులు జోడించి నమస్కరించి తల వంచుకొని సభలో జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు. యుద్ధంలో ప్రహస్తుడు నేలకూలాడు. దశాననుడు సకల సైన్య సమేతంగా యుద్ధానికి బయలుదేరబోతున్నాడు అని విన్నవించాడు. మండోదరి సౌందర్య రాశి. ఆమె ముందు రతీదేవి కూడా దిగదుడిపే. ఆమె ముఖవర్చస్సును చూచి చంద్రుడే సిగ్గుతో తలవంచుకోవాలి. గౌరవర్ణంతో ఉన్న ఆమె చెంపక కళిక కంటే సుకుమారమైనది. ఆమె శరీరం నుండి వెలువడే కాంతికి అలంకారాలు మెరిసిపోతున్నాయి. అటువంటి సర్వాంగ సుందరమైన యువతి కోసం ముల్లోకాలలో వెతికి వేసారి మన్మథుడే అలసిపోయినాడు. పకపక నవ్వినప్పుడు పలు వరుసల తేజస్సుకు మందిరమంతా దేదీప్యమానమై రత్నాలెన్నో నేలరాలినట్లు ఉండేది. ఆమె శరీర సువాసనకు మొత్తం భవనమంతా గుబాళించేది. ధగధగ మెరిసే వస్త్రాలలో నుండి వచ్చే పరిమళం మృదు మధురంగా ఉండేది. ఆమె చేతి గాజులు మెరుపుల్లా మెరిసేవి. రావణుడు 20 నేత్రాలతో పిచ్చివాని వలె ఆమెను చూస్తూ ఉండేవాడు. అందాల రాశి అయిన మండోదరి దూత తెచ్చిన వార్త విని సుఖాసనం నుండి తటాలున లేచి సభకు బయలుదేరింది. చుట్టూ దాసదాసీలు నానా ఉపచారాలు చేస్తూ ఉండగా చతురుడు వయోవృద్ధుడైన ప్రధాని మాల్యవంతుడు కుమారుడైన అతికాయుడు వెంట వచ్చారు. పార్వతికి స్కంధకుమారునిలా, రతీదేవికి జయంతపుత్రునిలా, మండోదరికి అతికాయుడు శోభిల్లినాడు. వేలాది దూతలు వెంటరాగా బంగారు రాజదండకి పట్టుకుని ఇద్దరు ముందు నడుస్తూ జనసమూహాన్ని దారి వదలమని హెచ్చరిస్తూ సాగిపోతున్నారు. ఆమె శరీర కాంతులకు గోపుర ద్వారాలు మెరుస్తున్నాయి. ఆ విధంగా మండోదరి సతి సభాద్వారం ప్రవేశించింది. జనులంతా ఆదరపూర్వకంగా తలవంచుకుని లేచి దారి వదలగా మండోదరి పతిపాదాలకు నమస్కరించింది. దశముఖుడు దరహాసవదనుడై మీ రాకకు కారణమేమి అని అడిగినాడు. తన ఆసనంలో కూర్చుని ఒక్క క్షణం మౌనం వహించి తరువాత మయపుత్రి, శుభ్రమార్గాన్ని వదిలి అడ్డదారిలో నడిచిన వారికి ఎన్నో అపాయాలు కలుగుతాయి. అందరితో విరోధించి మనకు శుభం కలగాలి అంటే అనర్థం కలుగక తప్పదు. వేద శాస్త్రాలు దేనినైతే అనుచితమని ఘోషిస్తున్నాయో దానిని కావాలని ఆచరించినట్లయితే విఘాతం తప్పదు. ఇందులో సందేహం లేదు. వివేకం సద్బుద్ధి వల్ల తెలివిగలవారు అనర్థాన్ని త్రుటిలో తప్పించుకోగలరు. సాధువుల వచనాలు ఎల్లప్పుడూ హృదయంలో ధరించాలి. రాజా, నీకు పురుషార్థాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. పరసతి పరధనంపై ఎవరికి మనస్సు పోదో వారు ధన్యులు అని శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. నందనవనంలో విహరించే భ్రమరం దివ్య పుష్పాల సుగంధాన్ని గ్రోలుతుంది, కాని ఉల్లి పువ్వు వద్దకు పోతుందా? దేవతా గృహంలో కల్పతరువు పూలపై శయనించేవాడు నిప్పుల పక్కన పడుకుంటాడా? అష్టనాయికలు ఎవరి సౌందర్యాన్ని చూచి తలవంచుతారో అటువంటి అసామాన్య సౌందర్య రాశి అయిన భార్య ప్రక్కన ఉండగా ఇతర కాంతలను ఆలింగనం చేసుకోవాలన్న కోరిక కలిగిన వాడుంటాడా? కోరిన కోరికలు తీర్చే కామధేనువు కల్పతరువు చింతామణులను ఇంటనుంచుకొని ఎవరన్నా ఒట్టి అన్నం తినడానికి ఇష్టపడతారా? విచిత్రంగా లేదు? ఆంతర్యంలో యథార్థం తెలిసి ఎవరైనా పరకాంతను బలవంతం చేస్తే వారికి అనర్థం తప్పదు. మీరు సర్వజ్ఞులని నాకు తెలుసు, కానీ అభిమానంతో ఇవన్నీ చెబుతున్నాను. తెలిసి బలవంతంగా కర్మ చేసిన వాడు శతమూర్ఖుని కంటే నీచమైనవాడు. అందువలన లంకేశ్వర, కామానికి అంతం ఎక్కడా? కాముకునికి అనర్థం చెంతే ఉంటుంది. మీ స్వామి ఈశ్వరుడు, ఆయనకు శత్రువు అపవిత్రమైన కామం. దానితో నీవు స్నేహం చేసి ఉమాపతిని క్షోభింపచేస్తున్నావు. ఈశ్వరునికి మిత్రుడు రామచంద్రుడు. ఆయనతో నీవు నిజంగా స్నేహం చేస్తే
కర్పూర గౌరుడైన శంకరుడు సంతోషించి నీకు అక్షయపదాన్ని ఇస్తాడు. సీత పరమ పతివ్రత. ఆమె రాముని సతి. మంచి సద్గుణ సంపన్నురాలు. ఆమెను తీసుకొచ్చి చెరలో పెట్టి కులక్షయం గావించావు. ఆమె బడబాగ్ని వంటి తీవ్రమైన అగ్నిజ్వాల. క్షణంలో బ్రహ్మాండాన్ని మసి చేయగలదు. రాజా, సహస్రార్జునుడు నిన్ను బలవంతంగా బందీగా ఉంచాడు. ఆయనను పరశురాముడు సంహరించాడు. ఆ పరశురాముని రాఘవుడు జయించాడు. ఎవరైతే నీటిలో రాళ్లను తేలియాడేటట్లు చేశారో అటువంటి బలశాలి రఘునందనునితో స్నేహం కలుపుకుని సీతను స్వాధీనం చేయి. శ్రీహరి హిరణ్యకశిపుని హతమార్చినాడు. కాని వాని కడుపున పుట్టిన ప్రహ్లాదునితో చెలిమి చేసి తన వానిగా చేసుకుని చిరంజీవిని చేసి ఆ చంద్రార్క కీర్తినిచ్చాడు. అలాంటి రామునితో స్నేహం చేసి సత్కీర్తిని పెంపొందించుకో. నిన్ను బందీ చేసిన వాలిని రాముడు ఒకే బాణంతో నెలకూల్చాడు. ఈ సంఘటనలను గుర్తు తెచ్చుకుని రామునితో స్నేహం చేయి. రాముడు శత్రుత్వంతో ఎన్నటికీ వశం కాడు. ఆయన భక్తికి బానిస. సీతను సమర్పించి సీతానాథుని నీవానిగా చేసుకో. తన పరాక్రమంతో దేవతల కిరీటాలు నేలపాలు చేసిన కోటానుకోట్ల రాక్షసులంతా యుద్ధంలో గతించినారు గదా. బలి చక్రవర్తి మహాభక్తుడు. ఆయన పురుషోత్తముని వశపరుచుకున్నాడు. సాయిరాం. అలాగే శ్రీరాముని నీ వశం చేసుకో అని నీతి బోధించింది మండోదరి. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.